మన పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారంగా 2 ఏళ్ల పరిపాలన మీద 4వ తారీఖు, 9వ తారీఖున, 12వ తారీఖున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఏదున్నా సూపర్ 6 కార్యక్రమం మీద అట్టర్ ఫ్లాప్ అయిన పరిస్థితి కూడా ఉంది. చెప్పిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం వచ్చే ముందు కూడా మేనిఫెస్టో ఏమని ఇచ్చినాడు? 9 నవరత్నాలు ఇచ్చినాడు. ఆ నవరత్నాల కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించడం జరిగింది. మళ్ళీ అదే సూపర్ 6 ఇంకా 6 హామీలు ఆయన ఇచ్చిండేది. 6 హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఆలోచన చేసుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 6 హామీల్లో కూడా ఉచితంగా సిలిండర్లు అని 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం, బస్సు ఫ్రీ అని చెప్పడం, దాంతోపాటు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని చెప్పడం, దాంతోపాటు 18 ఏళ్ళకే 18,000 ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతమంది ఉంటే అంతమందికి. నిరుద్యోగ వృత్తి కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పడం జరిగింది. రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చే పరిస్థితిలో ఏ విధంగా కూడా చూస్తే కూడా చంద్రబాబు నాయుడు అటర్ ఫ్లాప్ అయినా అని చెప్పేసి చెప్పచ్చు. ఎందుకంటే 2 ఏళ్ళు ఇప్పటికి 4వ తారీఖు, 2 ఏళ్ళు జూన్ 4వ తారీఖుకి మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఏదైనా హామీ నెరవేర్చే పరిస్థితి ఉన్నాడంటే ఏమీ చేయలేని పరిస్థితి కూడా చూసాం. ఏమనంటే ఆ సూపర్ 6 ఇచ్చేసాను, సూపర్ 6 ఇచ్చేసాం, అయిపోయింది. సూపర్ 6 అంటే మీ నేలిక కోస్తాది పోయి మడత పెడతా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నాడు. మళ్ళీ 50 ఏళ్ళకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి అంతా కూడా మహిళలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాన పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా రాష్ట్రంలో బిడ్డల కంటే 30,000, 40,000, 40 కంటే 40,000 ఇస్తాను, 3 కంటే 30,000 ఇస్తాను. మళ్ళీ ఎందుకంటే ఈయన మాత్రం ఒకడే కొడుకుతాను, ఒకే మనంతో సంసారం చేస్తారు. మన ప్రజలంతా కూడా 3, 4 కానీ ఇబ్బందులు పడండి అని చెప్పేసి చెప్పే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈయన ఇచ్చే 40,000కి ఏం కాదు. అది ఏదున్నా కూడా ఆయన చెప్పే మాటలు విన్నామంటే కుటుంబాలు నాశనం అయిపోతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముందుకురా. ఏదున్నా కూడా ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు కేసులు పెడతా ఉన్నారు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా ఆలోచన చేస్తే కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పేసి మనకు తెలుసు. అదే కాకుండా రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లేదు, రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. ఏ విధంగా కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో కూడా ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం 3,000 కోట్లు నిధి పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ రోజుల్లో పరిపాలన నడిస్తే ఈరోజు ఈ పరిపాలనలో ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేయడం లేదు.